या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगत्तृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ. జూలై 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ధనురాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. తృతీయ స్థానంలో రాహు మంచి అందరి యొక్క తెలిసిన వారు తెలియని వారు అన్ని ప్రదేశాల్లో, వ్యాపార స్థలంలో, ఉద్యోగ స్థలంలో, వ్యవసాయ స్థలంలో, ఎక్కడ ఏ వృత్తి చేస్తున్నారో వారి అందరికీ కూడా, అలాగే మనం ఉన్నటువంటి ప్రదేశంలో ఇరుగు పొరుగు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా మనకి అందరి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. తద్వారా మనం ఆర్థికంగా కానీ మరి ఏ విధంగా కానీ ఎదగడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది రాహు వల్ల. ఇక ఇదే ధనురాశి వారికి మనకి అర్ధాశ్రమ శని అంటారు దీన్ని. 4వ స్థానంలో శనిగ్రహ సంచారము, ఇది కూడా చాలా బాధాకరం. కంటక శని అంటారు. ఈయన కూడా చాలా కొంచెం బాధించేటువంటి పరిస్థితి ఎక్కువ ఉంటుంది. దీన్ని సుఖస్థానం అంటాం కాబట్టి ఆ తల్లి విద్య విషయంలో, భూమి విషయాల్లో, గృహ విషయాల్లో, వాహన విషయంలో, మన స్వభావ విషయంలో అన్నీ అంత నెగిటివ్గానే, అంటే వ్యతిరేకంగానే ఫలితాలు వస్తూ ఉంటాయి. దీన్ని సుఖస్థానం అంటాము. చేత దీన్ని మనం భూమి ఇల్లు కూడా దీనిలోకే వస్తాయి, వాహనాలు కొట్టి. ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారికి, వాహన వ్యాపారం చేసే వారికి అనుకూలత లేదు, అదొకటి గమనించుకోండి. ఈ విధమైన పరిస్థితి అంతా శనీశ్వరుడి వల్ల కలుగుతున్నది. 6వ స్థానంలో కుజగ్రహ సంచారం. 6వ స్థానం అంటే మీకు ఏమవుతుంది? వృషభం అవుతుంది. ఆ వృషభంలో ఉన్నటువంటి కుజుడి వల్ల కూడా చాలా శుభ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది, రుణాలుంటే తీర్చేయగలుగుతాము. అట్లా కలహాలు, ఎవరితో ఇప్పటి వరకు మీతో ఎవరితో కలహాలు ఉన్నాయో వారందరూ కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఫలితాలన్నీ కుజుడు చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ రాహు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు, కుజుడు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. శని మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. ఇక 7వ స్థానంలో రవి ఒక 16వ తారీఖు వరకు 7వ స్థానంలో, అంటే మిథునంలో. అలాగే తదుపరి 8వ స్థానంలో రవి. ఇక్కడ మీకు రవి 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్య ఇబ్బంది ఉంటుంది. ఇక 8వ స్థానంలోకి వచ్చాక మనకి బాగా ఆప్తులేని వారికి ఎవరికో పెద్ద కష్టం వచ్చింది, తక్కువ వచ్చిందనే వార్తలు వినాల్సి వస్తుంది. హఠాత్తుగా ధన నష్టం జరిగడం, పరాభవాలు, అవమానాలు ఉంటాయి. ఇదే ఫలితాన్ని బుధుడు కూడా ఇవ్వబోతున్నారు. ఆ బుధుడు 7వ స్థానంలో ఉన్నప్పుడు అక్కడ మనకి భార్యాభర్తల మధ్యన అనుకూలత ఏర్పడుతుంది. జాయింట్ వ్యాపారస్తుల మధ్య కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక 8వ స్థానంలోకి వచ్చాక కూడా బుధుడు మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ 8వ స్థానంలోకి వచ్చాక ఎవరికో మనం బాగుండేట్టుగా, మన మిత్రులందరూ బాగున్నట్టుగాను, చుట్టాలు బంధువులు ఉన్నట్టుగాను, అలాగే ధన లాభం రావటం, ఇలాంటివన్నీ కూడా కొన్ని చోట్ల మంచి పేరు ప్రఖ్యాతులు రావడం బుధుడి వల్ల అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ మనకు ఇస్తున్నాడు. ఇక శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 8, 9 స్థానాలు, అష్టమ, 9వ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో 4 రోజులు మాత్రమే, 9వ స్థానంలో మాత్రం మిగతా నెలంతా కూడా సంచారం చేస్తున్నారు. ఈ 2 స్థానాల్లో కూడా ఆయన పూర్తి సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. వాహన సౌఖ్యం ఉంటుంది, దైవభక్తి ఉంటుంది, మంచి సుఖాలన్నీ ఉంటాయి, దాని లాభం వస్తుంది, కొన్ని చోట్ల మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మొత్తం మీద శుక్రుడు పూర్తి శుభుడు, ఇందులో సందేహం లేదు. బుధుడు పూర్తి శుభుడు, రాహు పూర్తి శుభుడు, కుజుడు పూర్తి శుభుడు.
కేతువుని తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఆయన మంచి ఫలితాలను ఇవ్వజాలరు. ఇంకా ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ మనకి గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరికి కూడా చాలా బాగుందనే మనం చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉంటాయి, కొన్ని గ్రహాలు అనుకూలతలు ఉంటాయి. అనుకూలత ఉండనివ్వండి, ప్రతికూలత ఉండనివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం రోజు మన నిత్య కృత్యంలో అది ఒక భాగం. కాబట్టి మీరు రోజు నవగ్రహ జపం చేసుకోవటం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. రోజు ఎలా అన్నం తింటున్నాం? 3 పూట్ల. అలాగే అనుకోండి, 3 పూటలు అక్కర్లేదు, ఒక్క పూట చాలు. మీరు ఈ నవగ్రహాలు స్మరించుకోండి, సర్వశుభాలు పొందండి. శుభం భూయా.